హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్‌లో మనం రివ్యూ ట్యాబ్ గురించి చెప్పుకున్నాం కదా! ఈరోజు క్లాస్‌లో మనం వ్యూ ట్యాబ్ గురించి చెప్పుకుందాం. వ్యూ ట్యాబ్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక డాక్యుమెంట్‌ని ఎన్ని వ్యూస్‌లో చూడొచ్చు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూస్‌లో ఎలా చూడొచ్చు. ఒకవేళ మన దగ్గర ఒకే టైమ్‌లో మన దగ్గర ఒక 2 ఆర్ మోర్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి. ఒక 2 మనం మినిమైజ్ చేస్తాం. ఒక డాక్యుమెంట్‌ని ఓపెన్ చేసి ఎట్ ఎ టైమ్ చూడగలం. బట్ 3 డాక్యుమెంట్స్ కూడా ఎట్ ఎ టైమ్ ఎలా ఓపెన్ చేసి మనం చూడొచ్చు. ఇలా డిఫరెంట్ వ్యూ ఫార్మాట్స్ అనేవి మనకి వ్యూ ట్యాబ్‌లో చూస్తాం. వ్యూ అంటే ఓన్లీ నాట్ ఫర్ ఆపరేషన్స్, ఓన్లీ ఫర్ వ్యూయింగ్ పర్పస్ మాట. సో, ఇప్పుడు మనం ఆ వ్యూ ట్యాబ్‌లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్‌ని ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఎంప్టీ డాక్యుమెంట్ ఒకటి తీసుకున్నాను. అవునా? ఇలా ఎంప్టీ డాక్యుమెంట్ కాకుండా నేను నార్మల్‌గా మనం ఆల్రెడీ రిఫరెన్స్ ట్యాబ్‌లో ఒక డమ్మీ బుక్ క్రియేట్ చేసాం కదా! ఆ డాక్యుమెంట్ నేను తీసుకున్నాను అనుకోండి. అక్కడ నాకు ఇంచుమించు ఒక 18-20 పేజెస్ ఉంటాయి కాబట్టి, సో, అది కూడా నేను ఓపెన్ చేసి మీకిప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఎంప్టీ డాక్యుమెంట్‌లో మనం చూస్తే మనకు అంతగా అర్థం అవ్వదు. సో, ఇప్పుడు చూడండి, ఒకవేళ మీకు రిఫరెన్స్ ట్యాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో రిఫరెన్స్ ట్యాబ్స్ ఉన్నాయండి. అది మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి, నేనిప్పుడు ఎంప్టీ డాక్యుమెంట్ కాకుండా డమ్మీ డాక్యుమెంట్ ఒకటి తీసుకున్నాను. చూడండి, ఇది నేను క్రియేట్ చేసుకున్నాను ఒక బుక్ ఫార్మ్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా. సో, ఇప్పుడు దీన్ని నేను ఎలా చూస్తున్నాను, వెర్టికల్‌గా నేను స్క్రోల్ చేస్తూ వన్ బై వన్ పేజ్ చూస్తున్నాను కదా! ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్‌లోనే చెప్పుకున్నాం. ఎప్పుడు చెప్పుకున్నాం? ఎప్పుడు ఫస్ట్ క్లాస్‌లో మనం ఇక్కడ మొత్తం కంప్లీట్‌గా నేమ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ డౌన్‌లో చూసారా, స్టేటస్ బార్‌కి చివర్లో మనకి ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. ఇవి మనం లేఔట్ మోడ్స్ అని చెప్పుకున్నాం. అంటే ప్రింట్ లేఔట్ అని చెప్పి, రీడ్ లేఔట్ అని చెప్పి, వెబ్ లేఔట్ అని చెప్పి చెప్పాం గదా! సో, అదే ఇక్కడ మనకి రిపీట్ అవుతుందండి. ఇక్కడ షార్ట్ కట్స్ ఎలా ఉన్నాయో దాని ఒరిజినల్ ఐకాన్స్ ఇక్కడ మనకుంటాయి. చూడండి, ఇది రీడ్ మోడ్. ఓకేనా? రీడ్ మోడ్ దగ్గర నేనిప్పుడు క్లిక్ చేశాననుకోండి. ఇదే డాక్యుమెంట్ ఎలా చేంజ్ అయిపోతుందో చూడండి. చూసారా? ఒక బుక్ ఫార్మ్‌లో వచ్చేసింది. మనం ఎలా అయితే బుక్‌ని ఫోల్డ్ చేసి ఓపెన్ చేసుకుంటామో, అలా 2 పార్ట్స్‌గా డివైడ్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనకి యారో మార్క్స్ ఉన్నాయి చూడండి. యారో మార్క్స్ క్లిక్ చేస్తున్న కొద్దీ మనకి ఒక బుక్ ఫార్మ్‌లో వన్ బై వన్ పేజ్‌లో మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏదైనా ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్‌కి అలా అంటే, అప్పుడు నేను ఈ రీడ్ మోడ్‌లో పెట్టుకున్నాను అనుకోండి, నాకు బుక్ చదువుతున్న ఫీలింగ్ వస్తది కాబట్టి, సో, నేనప్పుడు రీడ్ మోడ్‌లో పెట్టుకొని బుక్‌ని చదవచ్చు. ఓకేనా? సో, అలా మనం రీడ్ మోడ్‌లో అయినా చూసుకోవచ్చు. ఓకే. అగైన్ నేను ప్రింట్ లేఔట్‌లో పెట్టేస్తున్నాను. చూడండి, మన నెక్స్ట్ ప్రింట్ లేఔట్. ప్రింట్ లేఔట్ అంటే ఏంటి? మనకి ఎలా ప్రింట్ తీసుకుంటే ఎలా వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఇప్పుడు కంప్లీట్ డాక్యుమెంట్‌లో ఉన్న పేజెస్ అన్నీ కూడా అరేంజ్ అయిపోయాయి. చూసారా? ఇది ప్రింట్ లేఔట్ మోడ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రింట్ లేఔట్ ఎప్పుడు కూడా డిఫాల్ట్‌గా ఉంటుంది. మన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసామంటే మనకి ఏ లేఔట్‌లో వస్తుందండి? ప్రింట్ లేఔట్‌లోనే మనకొస్తుంది డాక్యుమెంట్. ఓకేనా? నెక్స్ట్ మనకి వెబ్ లేఔట్ అని ఉంది. చూడండి, థర్డ్ ఆప్షన్ మనకేముంది? వెబ్ లేఔట్. వెబ్ లేఔట్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసామనుకోండి, మనకు ఒక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది చూసారా? అప్పుడు ఎలా ఉంటుందో లేఔట్ సేమ్ అలా మారిపోతుంది ఈ డాక్యుమెంట్ అంతా కూడా. చూడండి, నేనిప్పుడు వెబ్ లేఔట్ అన్నాను. వెబ్ లేఔట్ అనగానే చూడండి, కంప్లీట్‌గా మనం ఏదో ఆన్‌లైన్‌లో డేటా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది చూసారా? కంప్లీట్‌గా వెబ్ ఫార్మ్‌లో మారిపోయింది. సో, అలా అయినా మనం పెట్టేసి చూసుకోవచ్చు. అంటే కంప్లీట్‌గా వ్యూలో మనకేముంటాయంటే, ఏ ఒక డాక్యుమెంట్‌ని ఎన్ని విధాలుగా మనం చూడొచ్చు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకేనా? వెబ్ లేఔట్‌లో ఇలా. అగైన్ నేను ప్రింట్ లేఔట్ అంటే మనకు ఒరిజినల్ ఫార్మ్ వచ్చేస్తుంది. చూసారా? ఇలా మనం 3 టైప్స్ ఆఫ్ వేస్‌లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఔట్‌లైన్ అండ్ డ్రాఫ్ట్ అని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇదే డాక్యుమెంట్‌ని ఇక్కడ చూసారా, ఔట్‌లైన్ అండ్ డ్రాఫ్ట్ అని ఉన్నాయి. ఔట్‌లైన్ అండ్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఔట్‌లైన్ అని తీసుకోగానే ఇదే డాక్యుమెంట్ కన్వర్ట్ అయిపోతుందండి. ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే, ప్రతి పాయింట్‌కి కూడా మనకి ఒక బుల్లెట్ ఫార్మ్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం డివైడ్ చేసాం స్పేస్‌తో. ఎలా డివైడ్ చేసాం? ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్‌ని డివైడ్ చేసాం కదా స్పేస్‌తో. సో, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ కూడా మనకి ఒక పాయింట్ లాగా తీసేసుకుంటుంది. ఆ ప్రతి పాయింట్‌కి కూడా మనకి బుల్లెట్ ఫార్మ్‌లో వస్తుంది. చూడండి, మీకది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఔట్‌లైన్ అని క్లిక్ చేశానండి. ఔట్‌లైన్ అని క్లిక్ చేయగానే చూడండి, ప్రతి పారాగ్రాఫ్‌కి మనకు ఒక బుల్లెట్ ఫార్మ్ వచ్చేసింది చూసారా?
అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎప్పుడైతే అవుట్‌లైన్ తీసుకుంటామో మనం ఆటోమేటిక్‌గా అప్పుడు మనకి డయాగ్రామ్స్ అన్నీ హైడ్ అయిపోతాయండి. ఓన్లీ డాక్యుమెంట్ మాత్రమే డాక్యుమెంట్‌లో ఉన్న టెక్స్ట్, టేబుల్స్, ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవే మనకు చూపిస్తాయి. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్‌ని కూడా మనకి ఒక బుల్లెట్ ఫార్మ్‌లో పాయింట్ రూపంలో తీసేస్తుంది. సో, అలా మనం అవుట్‌లైనింగ్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్‌లైన్‌లో మనకి డయాగ్రామ్స్ ఏం కనిపించట్లేదు. డాక్యుమెంట్‌లో చాలా డయాగ్రామ్స్ చూసాం కదా! అవేవి ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఓన్లీ పాయింట్స్ ఫార్మ్‌లోకి మాత్రమే చేంజ్ అయిపోయాయి. ఇలా మనం అవుట్‌లైన్‌ని పెట్టేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వ్యూలో ఏముందండి? నెక్స్ట్ మనకి డ్రాఫ్ట్ మోడ్ ఉంది. డ్రాఫ్ట్ మోడ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ కూడా అవుట్‌లైన్ లాగా టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుందండి. కాకపోతే ఇది క్విక్‌గా ఎడిట్ చేసుకోవడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ అన్నీ ఉన్నాయనుకోండి. నేను క్విక్‌గా ఎడిట్ చేసుకోలేను. నాకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అనిపించినప్పుడు నేను ఈ మోడ్‌లో పెట్టేసి ఆహ్, కొన్ని ఆబ్జెక్ట్స్‌ని హైడ్‌లో పెట్టేయొచ్చు. లైక్ పిక్చర్స్ గానీ, సింబల్స్ గానీ, షేప్స్ గానీ ఏదైనా మనం తీసుకున్న డాక్యుమెంట్‌లో ఉన్నవన్నీ హైడ్ చేసేయొచ్చు. ఇక్కడ మనకి పాయింట్స్ వైస్ చూపించదండి. అవుట్‌లైన్‌కి, డ్రాఫ్ట్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే చూడండి. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇందాకలాగా పాయింట్స్ లాగా కూడా కన్సిడర్ చేయట్లేదు. చూడండి అవుట్‌లైన్‌లో మనకి పాయింట్స్, బుల్లెట్స్ వచ్చాయి కదా! ఇక్కడ బుల్లెట్స్ కూడా రావన్నమాట. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వస్తుంది చూడండి. ఇలా కంప్లీట్‌గా మనకి టెక్స్ట్ మాత్రమే హైలైట్ అయ్యి మనకి చూపిస్తుంది కంప్లీట్‌గా. ఇలా చూడడం వల్ల ఏంటి? మనకు కొంచెం ఈజీగా మ్యాటర్ ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ మనం ఈజీగా ఏదైనా చెక్ చేయొచ్చు. సో దానికోసం మనం యూజ్ చేసేదే డ్రాఫ్ట్ మోడ్. అగైన్ మళ్ళీ నేను ప్రింట్ లేఅవుట్ అంటే మనం డిఫాల్ట్ లేఅవుట్‌లోకి వచ్చేసాం. ఓకేనా? ఇక్కడ వర్టికల్ సైడ్ టు సైడ్ అంటే ఏంటి అంటే మనం పేజ్ మూవ్‌మెంట్ అండి. ఇప్పుడు చూడండి నేను పేజ్ మూవ్‌మెంట్‌ని ఎలా చేస్తున్నాను? వెర్టికల్‌గా స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా? పైన రైట్‌లో మనకి స్క్రోల్ బార్ ఉంది కదా! నేను వెర్టికల్‌గా టాప్ స్క్రోల్ చేస్తుంటే పేపర్స్ అన్నీ టాప్‌కి వెళ్తున్నాయి. అదే బాటమ్‌కి స్క్రోల్ చేస్తుంటే పేపర్స్ అన్నీ డౌన్‌కొచ్చేస్తున్నాయి. అంటే ఏంటి ఇప్పుడు మనం వెర్టికల్‌గా స్క్రోల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వెర్టికల్ అండి. అదే హారిజాంటల్‌గా స్క్రోల్ చేస్తే ఇక్కడ సైడ్ టు సైడ్ అన్నమాట. ఓకేనా? అది జస్ట్ పేజ్ మూవ్‌మెంట్‌కి సంబంధించిన ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ రూలర్ అని ఉంది చూడండి. రూలర్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం ఎపిసోడ్. ఇక్కడ మనకి 2 రూలర్స్ ఉంటాయండి. ఒకటేంటి లెఫ్ట్ సైడ్ రూలర్, ఇంకొకటి టాప్ రూలర్. ఈ 2 కూడా మనం ఎందుకు యూజ్ చేస్తాం? మార్జిన్ సెట్ చేయడానికి యూజ్ చేస్తాం. అవునా కాదా? చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ బాక్స్ అని ఉంది కదా రూలర్ దగ్గర. ఈ చెక్ బాక్స్‌ని నేను హైలైట్ చేశాననుకోండి. ఆటోమేటిక్‌గా చూడండి రూలర్ వచ్చింది. వచ్చిందా లేదా? సో, అలా మనం రూలర్స్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్జిన్స్‌ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి నేను మార్జిన్స్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూలర్ ఉంది కదా! దీన్ని మనం ఇలా సెట్ చేసి మార్జిన్స్‌ని సెట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నాకు రూలర్స్ వచ్చాయి. అవునా? ఇప్పుడు నేను మార్జిన్ ఎలా సెట్ చేయాలో చూస్తాను. ఇప్పుడు టాప్‌లో ఇక్కడ ఎందుకు స్పేస్ ఉందంటే నేను ఇక్కడ మార్జిన్ పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్పేస్ తగ్గించాలి అనుకున్నాను అనుకోండి. మార్జిన్ సెట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటే మార్జిన్స్‌ని ఇక్కడ సెట్ చేసేయొచ్చు. అక్కడికి మార్జిన్ పెట్టేసాను కాబట్టి అది అక్కడి వరకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్జిన్ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మార్జిన్ కూడా నేను చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, అలా మనం రూలర్స్ యూజ్ చేసి మార్జిన్స్‌ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను రూలర్స్ మళ్ళీ నాకు అవసరం లేదు. ఇక్కడ కనిపించక్కర్లేదు అనుకున్నాననుకోండి. అప్పుడు నేను అగైన్ ఇక్కడ టిక్ మార్క్‌ని తీసేస్తాను. అప్పుడు ఆటోమేటిక్‌గా హైడ్ అయిపోయాయి చూడండి. ఓకేనా? సో, అలా మనం రూలర్స్‌ని సెట్ చేసుకోవచ్చు. లేదంటే హైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రిడ్ లైన్స్ అని ఉంది చూడండి. గ్రిడ్ లైన్స్ అంటే ఏంటంటే డిఫాల్ట్‌గా ఈ పేజ్‌లో మామూలుగా మనకి ఇప్పుడేంటి వైట్ పేజ్ ఉంది. వైట్ పేజ్ మీద మనం టైప్ చేసిన డేటా కనిపిస్తుంది కదా! అలా కాకుండా గ్రిడ్ లైన్స్‌తో పాటు మనకు పేజ్ కనిపించాలంటే మనం గ్రిడ్ లైన్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఒక రూల్ పేజ్ లాగా వచ్చేసింది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌కి కూడా మనం గ్రిడ్ లైన్ చెక్ బాక్స్ ఓపెన్ చేయగానే టిక్ మార్క్ చేయగానే చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌కి కూడా గ్రిడ్ లైన్స్ వచ్చేసాయి. చూసారా? అలా మనం గ్రిడ్ లైన్స్‌ని అప్లై చేసుకోవచ్చండి కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే మనం తీసేయొచ్చు. ఓకేనా? అంటే ఒక పర్ఫెక్ట్ ఇప్పుడు మనం చిన్నప్పుడు రూల్ పేజెస్‌లో ఎందుకు రాసేవాళ్ళం? పర్ఫెక్ట్‌గా రైటింగ్ రావడానికి. సో, అలా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి అనుకుంటే గ్రిడ్ లైన్స్ పెట్టుకోవచ్చు.
లేదు మనకి వైట్ పేపరే ఓకే అంటే నేను ఇప్పుడు గ్రిడ్ లైన్స్ తీసేసాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా గ్రిడ్ లైన్స్ మనకి పోయి అవునా. సో అలా గ్రిడ్ లైన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూస్తే నావిగేషన్ పేన్ ఉంది చూడండి, అది కూడా ఇప్పుడు చెక్ బాక్స్ ఉంది కానీ టిక్ మార్క్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టిక్ మార్క్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి అది సెలెక్ట్ చేయగానే మనకి ఏమొచ్చేసింది, నావిగేషన్ పేన్ బాక్స్ వచ్చేసింది. ఇక్కడ చూడండి కంప్లీట్ గా ఒక సెర్చ్ బాక్స్ ఉంది, మనం ఎలా సెర్చ్ చేసుకుంటే అలా మనకి అక్కడికి జంప్ అయిపోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫస్ట్ హెడ్డింగ్స్ అని ఉన్నాయి చూసారా, అంటే మనం కంప్లీట్ గా ఈ డాక్యుమెంట్ లో ఏవేవైతే హెడ్డింగ్స్ తీసుకున్నామో చూడండి, మనం చాలా హెడ్డింగ్స్ తీసుకున్నాం, ఎంఎస్ వర్డ్ అని, ఎంఎస్ ఎక్సెల్ అని, ఇలా చాలా హెడ్డింగ్స్ తీసుకున్నాం కదా. సో ఆ హెడ్డింగ్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫస్ట్ పేజ్ లో ఉన్నానండి, నేను ఎంఎస్ ఆఫీస్ హెడ్డింగ్ కి జంప్ అవ్వాలి. ఇక్కడ చూడండి నేను ఎంఎస్ ఆఫీస్ దగ్గర క్లిక్ చేశానంటే ఆటోమేటిక్ గా ఎంఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాను. లేదా ఎంఎస్ పవర్ పాయింట్ కి వెళ్ళాలనుకుంటున్నాను, ఎంఎస్ పవర్ పాయింట్ దగ్గర క్లిక్ చేశాను, ఎంఎస్ పవర్ పాయింట్ కి వెళ్ళిపోయాను. అగైన్ ఎంఎస్ వర్డ్ కి వెళ్ళాలనుకుంటే చూడండి ఎంఎస్ వర్డ్ వచ్చేస్తుంది. ఇలా మనం ఈజీగా, అంటే ప్రతిసారి ఇలా నేను స్క్రోల్ చేసుకుంటూ వెతుక్కునే కంటే ఈజీగా ఏ హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నానో నేను ఇక్కడ ఈజీగా అక్కడికి జంప్ అయిపోవచ్చు. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ గా ఎంఎస్ ఎక్సెల్ కి వెళ్ళిపోవాలి, చూడండి ఎంఎస్ ఎక్సెల్ క్లిక్ చేశాను, ఎంఎస్ ఎక్సెల్ కి వచ్చేసింది. అలా మనం నావిగేషన్ పేన్ యూజ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడికి మన కర్సర్ ని తీసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పేజెస్ అని ఉంది చూడండి, పేజెస్ లో ఏంటి అంటే కంప్లీట్ గా మన డాక్యుమెంట్ లో ఉన్న పేజెస్ అన్ని స్మాల్ సైజ్ లో ప్రివ్యూ లాగా చూపించేస్తాయండి. చూడండి, అంటే ఇక్కడ కంప్లీట్ గా మనం స్క్రోల్ చేసుకొని పేజెస్ కి వెళ్ళే కంటే ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, చూడండి ఆ పేజ్ కి వచ్చేసాను. లేదు 11th పేజ్ లాస్ట్ పేజ్ కి వెళ్ళాలనుకుంటే లాస్ట్ పేజ్ కి వెళ్ళిపోయాను. చూసారా. సో ఇలా మనం ఏ పేజ్ కావాలనుకుంటే ఆ పేజ్ ఇక్కడ చూడండి. లేదు మనం ఫస్ట్ పేజ్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి ఈ పేజ్ కి నేను వెళ్ళాలి, సిక్స్త్ పేజ్ అని క్లిక్ చేయగానే చూడండి సిక్స్త్ పేజ్ వచ్చేసింది. లేదు 5th పేజ్ అంటే 5th పేజ్ వచ్చేసింది. చూస్తారా, ఇలా ఏ పేజ్ లో అయినా మనం జంప్ అయిపోవచ్చండి. థర్డ్ పేజ్ అంటే థర్డ్ పేజ్ వచ్చేసింది. చూస్తారా, ఇలా పేజ్ నెంబర్స్ యూజ్ చేసి మనం పేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిజల్ట్స్ అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ లో ఏంటంటే మనం ఇక్కడ టెక్స్ట్ మనకి సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిగర్స్ అని నేమ్స్ ఇచ్చానండి. ప్రతి ఫిగర్ కి కూడా నేను ఫిగర్స్ అని నేమ్స్ ఇచ్చాను. చూడండి నేను ఇక్కడ ఏ ఫిగర్స్ అయితే నేమ్స్ తీసుకున్నానో అన్ని నాకు ఇక్కడ చూపించేస్తుంది. అంటే నేను ఆల్రెడీ ఇండెక్స్ లో పెట్టుకున్నాను కదా ఫిగర్స్ అని, సో ఆ ఇండెక్స్ కి నేను ఎంటర్ అయిపోతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్ 4 కి ఇండెక్స్ లో ఎంటర్ అవ్వాలనుకున్నాను, చూడండి ఫిగర్స్ లోకి వచ్చేసాను. అలా కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్స్ కాకుండా ఇక్కడ నేను ఈక్వేషన్స్ కూడా ఇండెక్స్ లో పెట్టుకున్నాను. ఈక్వేషన్ అన్నా అనుకోండి, చూడండి ఈక్వేషన్స్ అన్ని వచ్చేస్తాయి. అవునా, చూసారా ఈక్వేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు ఈక్వేషన్ 4 కి నేను ఎంటర్ అవ్వాలనుకున్నాను, చూసారా ఈక్వేషన్స్ కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలిసినట్టుగానే ఇప్పుడు ఏ ఈక్వేషన్ కావాలంటే ఆ ఈక్వేషన్ కంట్రోల్ క్లిక్ చేసి ఎంటర్ అయితే నేను ఆ ఈక్వేషన్ కి ఎంటర్ అయిపోతాను. సో అలా ఈజీగా మనం ఏదైనా ఫైండ్ చేసుకోవచ్చు నావిగేషన్ పేన్ యూజ్ చేసి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ జూమ్ అనేది చూసారా, మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో ఇక్కడ జూమ్ కి షార్ట్ కట్ చూసుకున్నాం. ఇక్కడ చూసారా లాస్ట్ లో మనకి జూమ్ టూల్ ఉంది, ఇది మనం హైలైట్ చేసి స్క్రోల్ చేస్తూ జూమ్ సైజ్ పేపర్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం, లేదంటే పేపర్ సైజ్ డిక్రీజ్ చేస్తున్నాం. చూసారా, ఇలా కాకుండా మనం డైరెక్ట్ గా ఇక్కడ ఆప్షన్స్ యూజ్ చేసి కూడా జూమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన పేపర్ సైజ్ కదా, ప్రెసెంట్ మనం 100 లో పెట్టాం. ఇక్కడ చూడండి నేను పేపర్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్తాను. వెళ్ళి నేను జస్ట్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది కదండి, ఇక్కడ మనకి 200%, 100% అండ్ 70% అని ఉంది. ఇప్పుడు నేను పేపర్ సైజ్ ని 75% లో పెట్టాలనుకున్నాను అనుకోండి, 75 క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఓకే అన్నా అనుకోండి, ఓకే అనగానే చూడండి 75 లోకి వెళ్ళిపోయిందంటే పేపర్ సైజ్ కాస్త డిక్రీజ్ అయింది. లేదు 200 లో పెట్టాలనుకుంటే 200 లో పెట్టాను, చూడండి పేపర్ సైజ్ ఎంత ఇంక్రీజ్ అయిందో. సో అలా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదంటే 100 లో పెట్టాలంటే 100 లో, మళ్ళీ 75 లో పెట్టాలంటే 75 లో. ఓకే, సో ఇప్పుడు నేను 75 లో పెట్టానండి. నేను జూమ్ వరకు వెళ్ళి అది ఓపెన్ చేసి నేను ఇచ్చేంత ఓపిక లేదు, నాకు డిఫాల్ట్ గా 100 వచ్చేయాలనుకుంటే ఇక్కడ మనకి డైరెక్ట్ గా 100% అని చూడండి, అది క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్ గా 100% వచ్చేస్తుంది. చూసారా, ఆటోమేటిక్ గా 100% వచ్చేసింది. ఇలా అయినా మనం జూమ్ ఆప్షన్ ని యూజ్ చేసుకుని పేపర్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ డిఫాల్ట్ సైజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 1 పేజ్ అని ఉంది చూడండి. 1 పేజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఉన్న పేజెస్ అన్ని కూడా 1 పేజ్ మోడ్ లోకి వచ్చేస్తాయండి. చూడండి కరెక్ట్ గా స్క్రీన్ కి 1 పేజ్ లాగా సెట్ అయిపోయింది కదా, ఆ సైజ్ లోకి వచ్చేసింది. అలా ఇప్పుడు మీరు స్క్రోల్ చేస్తుంటే అన్ని కూడా 1 పేజ్ మోడ్ లోనే వస్తాయి. అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ ని కంప్లీట్ గా ఎన్ని పేజెస్ ఉన్నా కానీ మీరు 1 పేజ్ మోడ్ లో పెట్టారంటే ఇలా మీకు కనిపిస్తుంది.
ఓకేనా. అదే నాకు మల్టిపుల్ పేజెస్ మోడ్ లో కావాలి అంటే మాక్సిమం టు మాక్సిమం ఈ స్క్రీన్ అంతా కొన్ని మల్టిపుల్ పేజెస్ వచ్చేసి నాకు కనిపించాలి ఆ డాక్యుమెంట్ అనుకుంటే అప్పుడు నేను మల్టిపుల్ పేజెస్ అని క్లిక్ చేస్తాను. చూడండి ఏమైంది, మనకి మల్టిపుల్ పేజెస్ మోడ్ లో వచ్చింది చూసారా. ఇంకా ఈ టైంలో మనం పేపర్ సైజ్ డిక్రీజ్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఇలా మనకి మల్టిపుల్ పేజెస్ మోడ్ లో కనిపిస్తుంది చూసారా. నేను డిక్రీజ్ చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడ మల్టిపుల్ పేజెస్ మోడ్ లో కనిపించేస్తుంది. అంటే ఇలా మన డాక్యుమెంట్ అంతా మల్టిపుల్ పేజ్ మోడ్ లో పెట్టి చూసుకోవచ్చు, లేదంటే సింగిల్ పేజ్ మోడ్, 1 పేజ్ మోడ్ అంటే 1 పేజ్ మోడ్ అయిపోతుంది, మళ్ళీ మల్టిపుల్ పేజ్ మోడ్ అంటే మల్టిపుల్ పేజ్ మోడ్ లోకి వచ్చేస్తుంది. మనం ఇలా చెక్ చేసుకోవచ్చు చూసారా. మల్టిపుల్ పేజెస్ అంటే అట్ ఏ టైం సైడ్ బై సైడ్ మల్టిపుల్ గా చూపించేస్తుంది. సింగిల్ పేజ్ 1 పేజ్ సెలెక్ట్ చేశారనుకోండి, సింగిల్ పేజ్ తో మనకి స్టార్ట్ అయ్యి అలా ప్రతిది కూడా 1 పేజ్ మోడ్ లోనే చూపిస్తుంది అనమాట. సో అలా అయినా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రెసెంట్ మన పేజ్ విడ్త్ ఎంత ఉంది, ఇలా ఉంది అవునా కాదా. ఓకే, ఈ సైజ్ లో మన పేజ్ ఉంది. ఇప్పుడు నేను పేజ్ విడ్త్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ పేజ్ ఈ విండో సైజ్ కి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ప్రెసెంట్ ఈ విండో సైజ్ ఎంతైతే ఉందో అంత సైజ్ కి అడ్జస్ట్ అయిపోతుంది. చూడండి నేను ఇప్పుడు పేజ్ విడ్త్ అంటాను చూసారా, ఆటోమేటిక్ గా విండో సైజ్ మనకి అడ్జస్ట్ అయిపోయింది. ఎప్పుడైనా మనం సడన్ గా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే మనం స్క్రోల్ చేయడం, జూమ్ చేయకుండా ఈజీగా మనకి ఇంక్రీజ్ అయిపోవాలి పేజ్ విడ్త్ కి అని అంటే మనం పేజ్ విడ్త్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రెసెంట్ మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ మన దగ్గర 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏదో ఎంటీ డాక్యుమెంట్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న డాక్యుమెంట్ ఏంటి, ట్యుటోరియల్ 1 ఉంది. సో ఇప్పుడు మన దగ్గర 2 డాక్యుమెంట్స్ కదా ఉన్నాయి. ఇప్పుడు నేను చూడండి ఈ డాక్యుమెంట్ లో ఉంది, ఇప్పుడు నేను 100 పెట్టేస్తాను. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు న్యూ విండో అంటానండి, న్యూ విండో అన్నాను. చూడండి విండో చేంజ్ అయిపోయింది. ఓకేనా. అగైన్ మళ్ళీ న్యూ విండో అన్నాను, అగైన్ మళ్ళీ విండో చేంజ్ అయింది. అంటే ఏంటి, ఆ డాక్యుమెంట్ కి డూప్లికేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను మినిమైజ్ లో ఇంతకు ముందు మన దగ్గర 2 ఉన్నాయి కదా, డాక్యుమెంట్ 1 అండ్ ట్యుటోరియల్ 1. ఇప్పుడు చూడండి ట్యుటోరియల్ 1 ని 1:1 చేసేసి దాని డూప్లికేట్స్ ని ట్యుటోరియల్ 1:2, ట్యుటోరియల్ 1:3 అని ఎట్ ఏ టైం క్రియేట్ అయితాయి. అంటే ఇప్పుడు నార్మల్ గా ఈ ట్యుటోరియల్ 1 లో ఉండి నేను నాకు ఈ ట్యుటోరియల్ 1 తో సేమ్ డాక్యుమెంట్ నాకు డూప్లికేట్ కావాలి అంటే నేను దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ కాపీ పేస్ట్ చేయకుండా లేకపోతే సేవ్ యాజ్ చేసి నేను చేంజ్ చేయడం చేస్తాను. అలా కాకుండా అట్ ఏ టైం నాకు ఎన్ని డూప్లికేట్స్ అయినా కావాలి అనుకుంటే మనం యూజ్ చేసేదే న్యూ విండో ఆప్షన్ అనమాట. ఇప్పుడు చూడండి నేను 2 టైమ్స్ న్యూ విండో క్లిక్ చేశాను, వెంటనే ట్యుటోరియల్ 1:2 అంటే సెకండ్ డూప్లికేట్ వచ్చేసింది, థర్డ్ డూప్లికేట్ వచ్చేసింది. అలా మనం ఎన్ని డూప్లికేట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు నేను డాక్యుమెంట్ 1 ని తీసేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ట్యుటోరియల్ 1 దానికి సంబంధించిన 2 డూప్లికేట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు నేను ట్యుటోరియల్ 1 లోకి వచ్చేసాను. ఇక్కడ చూడండి అరేంజ్ ఆల్ అని ఉంది. అంటే ఇప్పుడు మన దగ్గర కంప్లీట్ గా 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. ట్యుటోరియల్ 1:1, ట్యుటోరియల్ 1:2, అలానే ట్యుటోరియల్ 1:3 ఉంది. సో వీటన్నిటిని నేను అరేంజ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇప్పుడు నేను అరేంజ్ ఆల్ అని క్లిక్ చేస్తాను. చూడండి 3 ఎట్ ఏ టైం అరేంజ్ అయిపోయాయి. చూడండి నార్మల్ గా అయితే మనం ట్యుటోరియల్ 1 చూడాలంటే ఖచ్చితంగా ట్యుటోరియల్ 1:2, ట్యుటోరియల్ 1:3 ఈ 2 డాక్యుమెంట్స్ కూడా మినిమైజ్ చేసే ఉంచుతాం. అప్పుడే కదా మనం 1 కనిపిస్తుంది. అలా కాకుండా ఎట్ ఏ టైం స్క్రీన్ మీద నాకు 3 డాక్యుమెంట్స్ కూడా, అంటే మనం ఇక్కడ 3 ఖచ్చితంగా ఓపెన్ చేసి ఉంచాలి. మనం ఏది ఓపెన్ చేసి ఉంచుతామో అవే మనకు కనిపిస్తాయి. చూడండి ఇప్పుడు నేను ఏదైనా ఎట్ ఏ టైం చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ చేస్తే ఫస్ట్ డాక్యుమెంట్ స్క్రోల్ అవుతుంది. చూడండి ఇందులో ఎంఎస్ ఎక్సెల్ పెట్టాను. ఇప్పుడు ఇందులో సెకండ్ డాక్యుమెంట్ స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు. చూసారా, ఎంఎస్ వర్డ్ పెట్టాను. నెక్స్ట్ థర్డ్ డాక్యుమెంట్ ని కూడా నేను ఎట్ ఏ టైం స్క్రోల్ చేసి చెక్ చేసుకోవచ్చు. చూడండి ఎంఎస్ పవర్ పాయింట్. చూసారా, ఇలా మనం ఎట్ ఏ టైం ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా అరేంజ్ ఆల్ బటన్ యూజ్ చేసి ఉన్న డాక్యుమెంట్స్ మనం ఏవైతే ఓపెన్ చేసి మినిమైజ్ చేసి ఉంచామో ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఎట్ ఏ టైం అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ 2 మినిమైజ్ చేసేసి నార్మల్ ట్యుటోరియల్ లోకి వచ్చేసాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్ప్లిట్ అని ఉంది. స్ప్లిట్ అంటే ఏంటి అంటే నార్మల్ గా ఇప్పుడే మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎంఎస్ ఎక్సెల్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నానండి. ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ డెఫినేషన్ అనుకున్నాం ఈ పారాగ్రాఫ్. ఈ డెఫినేషన్ ఇక్కడ ఇలానే ఉండాలి యాజ్ ఇట్ ఈస్ గా, రిమైనింగ్ నేను ప్రిపేర్ అవుతూ ఉండాలి. కానీ నాకు అలా కుదురుతుందా చూడండి, నేను స్క్రోల్ చేస్తుంటే ఆ డెఫినేషన్ పైకి వెళ్ళిపోతుంది. అవునా కాదా. చూడండి రిమైనింగ్ ఏమో నాకు స్క్రోల్ చేస్తుంటే డెఫినేషన్ జరగకుండా నేను రిమైనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వలేను కదా. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే
ఇక్కడ కర్సర్ పెట్టేసి స్ప్లిట్ అంటానండి. చూడండి అక్కడికి అది స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నేను అది అక్కడే ఉంచేయొచ్చు. ఇక్కడ నాకు 2 స్క్రోల్ బార్స్ వచ్చేసాయి. అంటే 2 పార్ట్స్ గా స్ప్లిట్ చేసేసాను. ఇప్పుడు దీన్నైనా నేను స్క్రోల్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ కామన్ గా ఉంచేసి ఈ డయాగ్రామ్ కామన్ గా ఉంచేసి నేను ఇక్కడ ప్రిపేర్ అవ్వచ్చు మ్యాటర్. చూసారా ఎలా స్క్రోల్ చేస్తున్నాను? ఇప్పుడు దీన్ని నేను స్క్రోల్ చేయక్కర్లేదు. ఒకవేళ నేను డౌన్ కి స్క్రోల్ చేసినా ఈ పార్ట్ స్క్రోల్ అవుతుంది తప్ప ఆ పార్ట్ నాకు స్క్రోల్ అవ్వదు. ఓకేనా? అలా నేను స్ప్లిట్ చేసుకోవచ్చండి. ఓకేనా? అలా నేను స్ప్లిట్ చేసుకోవచ్చండి. ఓకే. అగైన్ ఇప్పుడు నేను అది క్లోజ్ చేసేసాను. ట్యుటోరియల్ 1 తీసుకున్నాను. ఓకేనా? ట్యుటోరియల్ 1 లోకి నేను అగైన్ ఎంటర్ అయిపోయాను. ఇలా మనం స్ప్లిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ సైడ్ బై సైడ్ అని ఉంది చూడండి. అంటే ఇందాక మనం అరేంజ్ ఆల్ చేసినప్పుడు ఎలా చేసాం? 1 బై 1 టాప్ టు బాటమ్ అన్ని అరేంజ్ చేస్తాం. అలా కాకుండా సైడ్ బై సైడ్ వచ్చేటట్టుగా అరేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి. అప్పుడు వ్యూ సైడ్ బై సైడ్ అంటే చూడండి. మనకి అదే డాక్యుమెంట్ సైడ్ బై సైడ్ వచ్చేసింది. చూసారా? ఇలా మనం స్క్రోల్ చేసుకొని సైడ్ బై సైడ్ చూసుకోవచ్చు. అలా మనం సైడ్ బై సైడ్ అయినా చెక్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఓకే. నేను అది క్లోజ్ చేసేసాను. ఇప్పుడు మనం ఫైనల్ గా సింగిల్ డాక్యుమెంట్ కి వచ్చేసాం. ఓకేనా? ఇంక ఇక్కడ చూడండి స్విచ్ విండోస్ అని ఉంది. స్విచ్ విండోస్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ విండోస్ అంటే మనం ఇంకొక 2 డాక్యుమెంట్స్ ని యూజ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ 4 అని కూడా ఓపెన్ చేసుకున్నాను. చూడండి ఎంఎస్ వర్డ్ 4 మనకు ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు నేను అది మినిమైజ్ చేసేసాను. అలానే ఇది కూడా మినిమైజ్ చేసేసాను. ఇంకొకటి కూడా నేను ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజు అని ఉంది కదా. ఇది కూడా నేను ఓపెన్ చేశాను. రాజు డాక్యుమెంట్. ఇప్పుడు కంప్లీట్ గా ఇది కూడా మినిమైజ్ చేసేసాను. ఇప్పుడు మన దగ్గర కంప్లీట్ గా ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. మినిమైజ్ చేసినవి 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవునా? ఇప్పుడు నేను ట్యుటోరియల్ 1 లోకి ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి నేను ట్యుటోరియల్ 1 లో ఉన్నాను కదా. సో ట్యుటోరియల్ 1 లో ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఇంకొకటి ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మినిమైజ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా నేను డైరెక్ట్ గా ఇక్కడ స్విచ్ విండోస్ లో చూసుకోవచ్చు. ఏవేవి నేను మినిమైజ్ చేశానో అన్ని నాకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఎంఎస్ వర్డ్ 4 నేను మినిమైజ్ చేశాను. చూడండి అక్కడ ఇక్కడ మనం ఏవేవి మినిమైజ్ చేసాం? ట్యుటోరియల్ 1, ఎంఎస్ వర్డ్ 4, రాజు. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి స్విచ్ విండోస్ లో చూపించేస్తుందండి. సో దట్ మనం ఈజీగా అక్కడ సెలెక్ట్ చేసుకొని దానిలోకి జంప్ అయిపోవచ్చు. చూసారా? నేను అది ఓపెన్ చేయగానే అది ఓపెన్ అయిపోయింది. సో అగైన్ మళ్ళీ నేను వ్యూ లోకి వెళ్ళి స్విచ్ విండోస్ అంటాను. స్విచ్ విండోస్ అని ఇప్పుడు ట్యుటోరియల్ 1 అన్నాను. చూడండి ట్యుటోరియల్ 1 లోకి వచ్చేసాను. అగైన్ మళ్ళీ నేను స్విచ్ విండోస్ లోకి వెళ్ళి ఈసారి రాజు అన్నాను. చూసారా? రాజు ఓపెన్ అయిపోయింది. అలా మనం ఈజీగా ఏది కావాలంటే అది. అగైన్ నేను ఇప్పుడు రాజులోంచి స్విచ్ విండోస్ లోకి వెళ్ళి మళ్ళీ ఎంఎస్ ట్యుటోరియల్ 1 లోకి వెళ్తాను. చూడండి ట్యుటోరియల్ 1 వచ్చేసింది. అలా మనం స్విచ్ విండోస్ యూజ్ చేసి స్విచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎలా కావాలంటే అలా మనం ఏ విండో కావాలంటే ఆ విండోని ఓపెన్ చేసేసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్. ఓకేనా? ఇప్పుడు నేను రాజు డాక్యుమెంట్ తీసుకుంటాను. ఇప్పుడు ఇది ఎంప్టీగా ఉంది కదా. ఇప్పుడు మనం మ్యాక్రోస్ గురించి చూద్దాం. మ్యాక్రోస్ అంటే ఏంటి బేసిక్ గా అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రోస్ అంటే నేను ఏదైనా సరే షార్ట్ కట్ ని ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ గా కంట్రోల్ ఏ ఫర్ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ బి ఫర్ బోల్డ్, కంట్రోల్ ఐ ఫర్ ఇటాలిక్, ఇలా మనం చాలా షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అవునా? సో ఆ షార్ట్ కట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్ గా మనం ఒక షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చండి. ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్రియేటివ్ లైఫ్ ఛానల్ అని ఫర్ ఎగ్జాంపుల్ మన క్రియేటివ్ లైఫ్ ఛానల్ అని ప్రతి దగ్గర కూడా నేను ఒక షార్ట్ కట్ ఇవ్వగానే ఈ క్రియేటివ్ లైఫ్ ఛానల్ అని వచ్చేయాలండి. ఇప్పుడు మన షార్ట్ కట్ ఇది ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ బి అని క్లిక్ చేయగానే మనకి బోల్డ్ అయిపోతుంది కదా. ఎందుకు బోల్డ్ అయింది అంటే అది షార్ట్ కట్ బోల్డ్ కి. అగైన్ మళ్ళీ నేను దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ బి అన్నాను అనుకోండి, ఇది నార్మల్ గా వచ్చేసింది. అది షార్ట్ కట్. సో అలానే నేను ఎక్కడైనా సరే షార్ట్ కట్ ఇస్తే అక్కడ నాకు క్రియేటివ్ లైఫ్ ఛానల్ అని వచ్చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే మ్యాక్రోస్ ని ఇక్కడ మనం మ్యాక్రోస్ అనేది చూసారా, ఇక్కడే మన షార్ట్ కట్ ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను మ్యాక్రోస్ అని ఉంది కదా, మ్యాక్రోస్ ని ఓపెన్ చేశానండి. ఇక్కడ రికార్డ్ మ్యాక్రో అని ఉంది కదా, అంటే మనం ఫస్ట్ షార్ట్ కట్ ని ప్రిపేర్ చేసేటప్పుడే మనం ఈ ప్రాసెస్ ని రికార్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను రికార్డ్ మ్యాక్రో అని క్లిక్ చేశాను. చూసారా?
మనం బేసిక్ గా షార్ట్ కట్స్ ఎక్కడ ఇస్తాం, కీబోర్డ్ లో ఇస్తాం కదా. సో అందుకే ఇక్కడ కీబోర్డ్ ఉంది చూడండి. ఫస్ట్ మనం తీసుకోబోయే ఫార్ములాకి నేమ్ అడుగుతుంది. అంటే మనం తీసుకోబోయే షార్ట్ కట్ కి నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను ఏదో ఒక నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రో 1 అనే ఉంచేసాను అనుకోండి. ఇక్కడ కీబోర్డ్ అని ఉంది. నేను షార్ట్ కట్ ఎక్కడ టైప్ చేయాలి, కీబోర్డ్ లోనే కదా టైప్ చేయాలి. సో అందుకని నేను కీబోర్డ్ ని సెలెక్ట్ చేశాను. సో కీబోర్డ్ లో షార్ట్ కట్ మనకి ఇక్కడ అడుగుతుంది, ప్రెస్ న్యూ షార్ట్ కట్ కీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ Ctrl+3 అన్నానండి. అది నేను తీసుకుంటున్న షార్ట్ కట్ చూసారా, Ctrl+3 అనగానే అక్కడ వచ్చేసింది. అంటే Ctrl+3 అని నేను క్లిక్ చేశాను కీబోర్డ్ లో, అప్పుడు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను అసైన్ అంటాను. అసైన్ అనగానే ఇక్కడ చూడండి కరెంట్ కీస్ లోకి అది అసైన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్లోజ్ చేశాను. ఓకేనా, చూడండి క్లోజ్ చేసి చేయగానే మన కర్సర్ ఎలా మారిపోయింది, ఒక రికార్డ్ సింబల్ లో మారిపోయింది. చూడండి ఒక క్యాసెట్ సింబల్ లో. అంటే ఏంటి, అది ప్రెసెంట్ రికార్డ్ చేస్తుంది. మనం ఏ ప్రాసెస్ చేసినా అది రికార్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తానండి, క్రియేటివ్ లైఫ్ ఛానల్. ఓకేనా, క్రియేటివ్ లైఫ్ ఛానల్ అంటే ఇప్పటి వరకు నేను టైప్ చేసిందంతా అది రికార్డ్ చేసుకుంది. ఇప్పుడు నాకు అవసరం లేదు కదా, నేను అగైన్ మ్యాక్రోస్ లోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ అనేసాను. స్టాప్ అయిపోయింది రికార్డింగ్. చూసారా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా కర్సర్ వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటి, రికార్డింగ్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు అగైన్ నేను ఎంటర్ క్లిక్ చేసి మనం ఏం షార్ట్ కట్ ఇచ్చామండి, Ctrl+3 కదా. నేను చూడండి టైప్ చేయను, జస్ట్ Ctrl+3 అంటాను. వచ్చేసిందా క్రియేటివ్ లైఫ్ ఛానల్. అలా మనం ఎన్నిసార్లు Ctrl+3 అంటే అన్ని సార్లు మనకు ఆ షార్ట్ కట్ అనేది వచ్చేసిందండి. అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, ఒక షార్ట్ కట్ ని క్రియేట్ చేసాం. దేనికి, క్రియేటివ్ లైఫ్ ఛానల్ అనే వర్డ్ కి. సో ఇలా మనం ఎన్నిసార్లు అయినా షార్ట్ కట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలానే కాకుండా వర్డ్స్ కే కాకుండా కొన్ని సింబల్స్ కైనా మనం షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు, కొన్ని డిజైన్స్ కైనా షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎలా కావాలనుకుంటే అలా షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి మీకు ఇంకో షార్ట్ కట్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది తీసేసాను. ఇప్పుడు చూడండి మ్యాక్రోస్ లోకి మళ్ళీ వెళ్ళి నేను ఏం చెప్పాను, రికార్డ్ మ్యాక్రో అని ఉంది కదా, రికార్డ్ మ్యాక్రో మీద క్లిక్ చేయండి. అగైన్ మనకి షార్ట్ కట్ కి చూడండి, ఆల్రెడీ మనం మ్యాక్రో 1 అనే షార్ట్ కట్ క్రియేట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు సెకండ్ టైం అది డిఫాల్ట్ గా మ్యాక్రో 2 అని తీసుకుంది. సో మనం కూడా మ్యాక్రో 2 అనే ఉంచేద్దాం. ఇప్పుడు నేను కీబోర్డ్ లో క్లిక్ చేశాను, మనకి షార్ట్ కట్ కి అడుగుతుంది. అగైన్ ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం, Ctrl+4 అని ఇచ్చాను ఇప్పుడు నా షార్ట్ కట్. అగైన్ అసైన్ చేయాలి కదా, అసైన్ చేసేసాను, క్లోజ్ చేశాను. వెంటనే మనకి రికార్డింగ్ సింబల్ వచ్చేసింది చూడండి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక షార్ట్ కట్ కీని తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ****3 3 స్టార్స్. ఇది నేను తీసుకున్న సింబల్ అండి. నేను ఎప్పుడు షార్ట్ కట్ క్లిక్ చేసినా ఈ సింబల్ నాకు వచ్చేయాలి. ఓకే, నేను ఇప్పుడు స్టాప్ రికార్డింగ్ లోకి వెళ్ళి స్టాప్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేశాను. చూడండి ఇప్పుడు మనం ఏ షార్ట్ కట్ ఇచ్చాం, Ctrl+4 కదా, Ctrl+4. చూడండి నేను ఎంటర్ క్లిక్ చేసి Ctrl+4 అంటే Ctrl+4 వచ్చేస్తుంది. అలా మనం Ctrl+4 ని ఎన్ని సార్లు అయినా యూజ్ చేయొచ్చు. చూడండి Ctrl+4 అన్నాను, Ctrl+4 అలా Ctrl+4 ఇస్తూ ఉంటే ఆ షార్ట్ కట్ ఇస్తూ ఉంటే ఆ సింబల్ వస్తూనే ఉంది. చూడండి అలా మనం షార్ట్ కట్ కీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఆ షార్ట్ కట్ కి ఈ డాక్యుమెంట్ ఉన్నంత వరకే యూజ్ అవుతుందండి. మళ్ళీ క్లోజ్ చేసిన తర్వాత ఆ షార్ట్ కట్ మనకి యూజ్ అవ్వదు. ఓకేనా, చూడండి ఒకవేళ మనం మ్యాక్రోస్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ వ్యూ మ్యాక్రోస్ అని ఉంది కదా, వ్యూ మ్యాక్రోస్ లోకి వెళ్తే మనం ఏ షార్ట్ కట్స్ ఇచ్చామో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ప్రెసెంట్ మనం 2 షార్ట్ కట్సే కదా ఇచ్చాం, మ్యాక్రో 1 అండ్ మ్యాక్రో 2. సో ఆ 2 మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్రో 1 సెలెక్ట్ చేసి రన్ అన్నాం అనుకోండి, మ్యాక్రో 1 రన్ అయిపోతుంది. చూసారా మనం మ్యాక్రో 1 కి క్రియేటివ్ లైఫ్ ఛానల్ ఇచ్చాం కదా, అదే మళ్ళీ వ్యూ మ్యాక్రోస్ లోకి వెళ్ళి నేను మ్యాక్రో 2 అని ఇచ్చి రన్ చేస్తే మ్యాక్రో 2 రన్ అయింది. చూసారా ఆ షార్ట్ కట్. సో అలా మనం షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కంప్లీట్ వ్యూ ట్యాబ్ గురించి అండి. మీకు వ్యూ ట్యాబ్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు పెడుతూనే ఉంటాను. నెక్స్ట్ క్లాస్ లో మనం MS ఎక్సెల్ గురించి స్టార్ట్ చేసుకుందాం.